నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. వారానికి ఒకసారి పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోంది ప్రభుత్వం. గ్యాస్ ధర పెంచి 3 రోజులు గడవక ముందే పెట్రోల్పై 75 పైసలు, డీజిల్పై 50 పైసలు పెంచింది. పెంచిన ధరలను తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని సుల్తానాబాద్ మండలం పూసాలలోని మార్కండేయ దేవాలయంలో మార్కండేయ మాలధారణ దీక్షలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు పద్మశాలి సంఘం నేతలు. పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వల్స నీలయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ భావన ఋషికి చక్రవర్తి దేవికి జై మృగండ మహర్షికి నాథ మహర్షికి. పూసాల గ్రామం లోపల మార్కండేయ దీక్ష కరపత్రములు విడుదలైనవి. ఈ నెల 10వ తారీఖు నుంచి 21 రోజు మార్కండేయ స్వామి దీక్ష మాలధారణ అర్ధమండల దీక్షలు ఆచరించవచ్చు. ఇది ఆ దీక్షలు 41 రోజు, 31 రోజు, 11 రోజులు, 21 రోజు ఎవరి శక్తానుసారం భక్తానుసారం వారు అందరూ ఆచరించవచ్చు. మన పద్మశాలి యువకులందరూ ఈ యొక్క మార్కండేయ స్వామి దీక్షలు చేపట్టి మన మార్కండేయుని కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాం. ఈ దీక్షల వల్ల శని దోషాలు, అష్టమా దోషాలు, గ్రహ దోషాలు, ఇతర ఏ బాధలు ఉన్నా కానీ తొలగిపోవునని తెలియజేస్తున్నాము. సుల్తానాబాద్ పట్టణానికి దగ్గరలో ఉన్న ఈ పూసాల గ్రామంలో ఇంత మంచి మార్కండేయ దేవాలయం వెలుస్తున్నందున ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ దేవాలయానికి సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయ తోడ్పాటుకు మీరందరూ కూడా తోడ్పాటిస్తారని మేము. మార్కండేయుని మాల ఉన్నది, కాకపోతే అది మరుగున పడిపోయింది. దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈరోజు మన యొక్క మార్కండేయుని మాలాధారణ పాంప్లెంట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పాంప్లెంట్ కూడా ప్రతి ఒక్క ఊరుకు, గ్రామానికి, దేవాలయాల్లో, మార్కండేయ దేవాలయాల్లో, శివ దేవాలయాల్లో, శివలింగాలు ఉన్న దేవాలయాల్లో ఈ యొక్క పాంప్లెంట్ను ఉంచడం జరుగుతుంది. ఎవరైనా ఈ మార్కండేయుని మన కుల బాంధవులు వేసుకున్నట్టయితే వారికి ఒక జత బట్టలు మరియు వారు 11 రోజులు మాల వేస్తే వారికి అన్నదానము మరియు భిక్ష అల్పార సహకారం కూడా మేము అందజేస్తామని తెలియజేసుకుంటున్నాము. రేపు రాబోయే కాలం లోపల మన యొక్క కుల బాంధవులందరూ ఐక్యతతో ఉండి ఈ యొక్క మార్కండేయుని భక్తిని చాటి చెప్పే కార్యక్రమము యూత్ లోపల కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా ఇది వేసుకోవచ్చు. 41 రోజు కానీ, 31 రోజు కానీ, 21 రోజు, మ్యాక్సిమం లాస్ట్లో 11 రోజులు కూడా ఈ యొక్క మాల వేసి మన యొక్క మార్కండేయుని భక్తిని చాటి తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుడిని నిర్మించాలి కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ఓటు బ్యాంక్ కోసమే సోనియా గాంధీ గుడి నిర్మించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సుల్తానాబాద్ లో బీజేపీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగింది. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలని కార్యకర్తలకు సూచించారు గుజ్జుల. అనంతరం సుష్మా స్వరాజ్ ఫోటోతో ఫ్లెక్సీ ఆలయాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ కార్యకర్తలు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 తెలంగాణ సుష్మా స్వరాజ్ గారి నాయకత్వం, సుష్మా స్వరాజ్ గారి నాయకత్వం, తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి. గుడి
తెలంగాణ కొరకు ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళ కొరకు గుడి కట్టాలన్నా, లేదు తెలంగాణ పోరాటం, తెలంగాణ గోస, తెలంగాణ దోపిడీ, తెలంగాణ త్యాగాలను పార్లమెంట్లో చర్చించి పార్లమెంటు ద్వారా ప్రపంచానికి తెలియజేసినటువంటి సుష్మా స్వరాజ్ గారికి గుడి కట్టాలన్నా, మరి 1100 మంది యువకులకు అనేకమైనటువంటి తెలంగాణ ప్రాంత దోపిడీకి, తెలంగాణ ప్రాంత నష్టానికి కారకులైనటువంటి సోనియా గాంధీ గుడి కట్టాలనేటువంటి విషయం ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు ఒక డ్రామా ప్లే చేసుకుంటూ సోనియా గాంధీ ఈ తెలంగాణకు తల్లి అని చెప్పి గుళ్ళ నిర్మాణం జరుగుతాం. తెలంగాణలో గుడి కట్టాలనేటువంటి ఆలోచన వస్తే అమరవీరులకు తెలంగాణ పక్షాన, తెలంగాణ తరఫున ప్రాణాలు అర్పించిన అమరవీరులకు గుడి కట్టాలి. తెలంగాణ త్యాగాలను, తెలంగాణ దోపిడీ, తెలంగాణలో ఉన్నటువంటి బాధలన్నీ తెలిపిన సుష్మా స్వరాజ్ తల్లి అవుతుంది తెలంగాణ, కానీ సోనియా గాంధీ తల్లి కాదు అని ఇదే సుల్తానాబాద్లో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి అమరవీరుల స్థూపం. కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక రాజకీయ కోణంలో చూస్తున్నది తప్ప ప్రజా కోణంలో చూడడం లేదు. ప్రాంతాల విభజన కోణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును ఆ కోణంలో చూడడం లేదనేటువంటి విషయం స్పష్టమవుతా ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకోవాలనేటువంటి ఆలోచనతో అనేక మంది ప్రజలు ఇలా ఆ రకమైనటువంటి ప్రయత్నాల్లో పనిచేస్తూ ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ అవకాశం దొరికితే, ప్రజలశైలికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కాంగ్రెస్ పార్టీని కథం పట్టేయడం కొరకు ఇలా దేశ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. రేపు 6వ తారీఖు నుంచి వెళ్ళి వీలైనన్ని గ్రామ సందర్శనలు పెట్టండి. మేము కూడా దాదాపు అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలకు ఎక్కడ వీలైతే అక్కడ రావడానికి కోసం ప్రయత్నం చేస్తాం. అత్తారింటికి దారేది సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సుల్తానాబాద్ మండలం పూసాలలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.